డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకలు మరియు వార్షిక నేర నివేదికపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కొత్త ఏడాది 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి పట్టణం మరియు సబ్ డివిజన్ ప్రజలకు ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వార్షిక నేర నివేదిక గురించి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ పోలీసు శాఖ ముందు ఉంటుందని తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో సమావేశ హాలు నందు వార్షిక నేర నివేదిక 2021, 2022, 2022, 2023 సంవత్సరాలలో జరిగిన నేరాలను ఒకదానితో ఒకటి పోల్చి గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల దర్యాప్తులో, నేర నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి పురోగతి సాధించామో అనే వాటిని అంకెల్లో 2518 నుండి 1664 వరకు కేసులు తగ్గాయని వివరించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసు వారు కొన్ని నిబంధనలను గురించి వివరించారు. దీనికి సంబంధించి పట్టణం నందుగల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నూతన సంవత్సర వేడుకలను నిషేధించారు. అలాగే NH-44 పై న్యూ ఇయర్ వేడుకలు నిషేధించారు. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిపై, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరంలో ఏమేమి కేసులు రిపోర్ట్ అయినాయి, అంతకుముందు 2022, 2021 సంవత్సరానికి కంపేర్ చేస్తే కేసులు పెరిగినాయా, తగ్గినాయా, ఎందులో పెరిగినాయి, ఎందులో తగ్గినాయి, ఓవరాల్ క్రైమ్ రివ్యూ ఒకటి ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈ డోన్ సబ్ డివిజన్ మొత్తం కలిపి ఈ ఫిగర్స్ నేను చెప్తున్నాను. ఇంట్లో ఈ సంవత్సరం అన్ని హెడ్ల కింద 1664 కేసులు రిపోర్ట్ అయినాయి. అదే గత సంవత్సరం 2022లో 1885 కేసులు రిపోర్టు అయినాయి. 2021లోకి వస్తే 2518 కేసులు రిపోర్ట్ అయినాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే 11% అంటే 11% ఓవరాల్ కేసులు రిపోర్టింగ్ తగ్గినాయి. దీంట్లో చూస్తే మర్డర్స్ కానీ, డెకాయిట్స్ కానీ, రాబరీస్ కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అన్ని హెడ్స్ కింద కూడా కేసులు రిపోర్ట్ అవడం తగ్గినాయి. ఎక్సెప్ట్ ఫ్యాటల్ రోడ్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఒక్కటే కొంచెం పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ 79 ఉంటే ఈ సంవత్సరం 92 కేసులు రిపోర్ట్ అయినాయి. అట్లానే చిన్న రోడ్ యాక్సిడెంట్స్ అంటే దెబ్బలతోటి బయటపడ్డ రోడ్ యాక్సిడెంట్స్ అంతకుముందు లాస్ట్ ఇయర్ 76 ఉంటే ఈ సంవత్సరం 85 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అది తర్వాత గంజాయి కేసులు కూడా ఈ సంవత్సరం 8 కేసులు పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ 1 కేసే పెట్టడం జరిగింది. అంతకుముందు 2021 కూడా 1 కేసే పెట్టడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరం 14.7 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. అట్లానే IDRకు 203 కేసులు, 3160 లీటర్స్ IDRX సీజ్ చేయడం జరిగింది. ఎక్సైజ్ కేసులకు వచ్చేసరికి 33 కేసులు పెట్టడం జరిగింది. 3200 లీటర్లు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ గ్యాంబ్లింగ్ కేసులు కూడా 26 కేసులు పెట్టడం జరిగింది. 16,70,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అట్లానే మట్కా బస్తులకి 26 కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 4,67,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేవాళ్ళ మీద 836 కేసులు పెట్టడం జరిగింది. ఇదే లాస్ట్ ఇయర్ 303 కేసులు పెట్టడం జరిగింది. ఓపెన్ డ్రింకింగ్ అంటే పబ్లిక్ ప్లేస్లో డ్రింక్ చేసేవాళ్ళు 2077 కేసులు పెట్టడం జరిగింది. అదే లాస్ట్ ఇయర్ 723 కేసులు. సో ఈ నేరాలు అంటే ప్రాపర్టీ అఫెన్సెస్, ఇళ్లలో దొంగతనాలు, తర్వాత ఇవన్నీ వచ్చేసరికి ఈ ఇయర్ మొత్తం 82 కేసులు రిపోర్ట్ అయినాయి సబ్ డివిజన్లో. దొంగతనాలు ఎటువంటి దొంగతనాలైనా కానీ దాంట్లో ప్రాపర్టీ పోయింది 1,51,12,207 రూపాయలు మొత్తం ప్రాపర్టీ పోయింది, దొంగలించడం జరిగింది. దాంట్లో రికవరీ చేసింది మేము 1,14,73,157 రూపాయలు. అంటే రిజల్ట్స్ చూపించారు. అట్లానే
మీడియా కానీ మీరు ప్రెస్ పరంగా కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మేజర్ ఈవెంట్స్ నాకు తెలిసి ఈ సంవత్సరంలో మేజర్ ఎక్కడైనా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఇంకా వేరే విధంగా లేకుండా జరిగిందనే భావిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే విలేజ్లు కూడా పాకిపోయింది. అంతకుముందు ఏదో టౌన్స్లో ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఏ పండగ కూడా అట్లా చేసుకోరేమో. ఈ ఎస్పెషలీ యూత్ అదేంటంటే న్యూ ఇయర్ అనగానే డ్రింక్ చేయడం, ఆ బైక్లో సైలెన్సర్ తీసి సౌండ్ చేసుకుంటా న్యూసెన్స్ చేసుకుంటా వెళ్ళటం, స్పీడ్గా వెళ్ళటాలు, 3-4 బైకుల్లో వెళ్ళటాలు. ఎవరి ఇండ్లలో వాళ్ళు న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకోవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు. అది అసలు దానికి అభ్యంతరమే లేదు. ఎప్పుడు మా రోల్ వస్తుందంటే పబ్లిక్ ప్లేస్లో ఏదైతే పబ్లిక్ జనాలు పబ్లిక్ రోడ్లో తిరుగుతారో ఆ రోడ్లలో న్యూసెన్స్ చేయడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయండి. మీ అందరికీ తెలుసు, ప్రతి న్యూ ఇయర్ కూడా మనం ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తాం. ఫ్లైఓవర్ నైట్ 9 గంటల నుంచి మార్నింగ్ 3 o'clock వరకు అది ఎవరిని రానివ్వకుండా క్లోజ్ చేయడం జరుగుతుంది. అట్లనే పెట్టి ఎక్కడికక్కడ ఈ 2 వీలర్స్లో ఎవరైతే సైలెన్సర్ తీసేసి వెళ్తారో ఆ బళ్ళు సీజ్ చేస్తాం. తర్వాత మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా చేస్తాం. తాగొచ్చేమో కానీ తాగి బండి నడపడానికి లేదు. తాగడానికి అభ్యంతరం ఏం లేదు. తాగడం అంటే వాళ్ళ ఇళ్లలోనో లేకపోతే ఇంకెక్కడనో క్లోజ్డ్ ప్లేసెస్లో డ్రింక్ చేసి అది వేరు. తాగి బండి నడుపుతూ బండి తిరిగిన వ్యవహారాల్లో ఇంకొకటికి అతను దెబ్బలు తగిలితే వాళ్ళ కుటుంబం నష్టం. అట్లనే ఇతని తాగి చేసినందువల్ల వేరే బండ్లకు కానీ వేరే దీనికి కానీ చేస్తే వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటు పరిస్థితుల్లో కూడా అవి అలౌ చేయకుండా ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సైలెన్సర్ తీసేసి బళ్ళు ఏదైతే తీస్తారో అవి సీజ్ చేయడం టెస్ట్ చేస్తే కంపల్సరీగా ఇప్పుడు బండి సీజ్ చేస్తాం. తర్వాత అతను కంపల్సరీగా రిమాండ్ వెళ్లాల్సిందే. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ దీంట్లో ఉంటే జైలు కూడా ఇస్తున్నారు. ఏంటంటే కనుక్కొని సబ్ ఇన్స్పెక్టర్ తోటి వాళ్ళతో మాట్లాడి ఏం టైమింగ్ ఇచ్చారు ఏంటనేది, న్యూ ఇయర్ సందర్భంగా ఏమన్నా టైం పెంచారా ఏంటనేది కనుక్కొని ఆ టైంకి ఎట్టి పరిస్థితుల్లో అవి క్లోజ్ చేసేటట్టు చూసుకుని అట్లనే పెట్రోలింగ్ ఏర్పాటు చేసాం టౌన్లో. తర్వాత హైవే కూడా, ఎందుకంటే టౌన్ మెయిన్ స్ట్రీట్స్లోనే కాకుండా రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా ఎవరు కూడా న్యూసెన్స్ చేయకుండా ఉండేదానికి పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూసెన్స్ చేసి అల్లరి చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసేది లేదు. అనవసరంగా కొత్త సంవత్సరం పోలీసులు చేతుల్లో చిక్కి కేసుల్లో ఇరుక్కోవడం, పోలీస్ స్టేషన్లో కొట్టడం అవన్నీ వద్దు. చక్కగా హ్యాపీగా వాళ్ళ పరిధిలో వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ క్లోజ్డ్ ప్లేసెస్లో న్యూ ఇయర్ చేసుకోవాలని చెప్పి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.